నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్కు భారీ అవమానం జరిగింది. గణతంత్ర దినోత్సవం నాడు రాజ్యాంగం సృష్టికర్తను పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. డోన్ పట్టణంలో ప్రజలు వాపోతూ ఉన్నారు. కులాల పేరుతో మావాడు అని గొప్పలు చెప్పుకొని వారికి ఇది కనపడడం లేదా అంటూ కూడా స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం చుట్టుపక్కల ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నా కనీసం అధికారులు కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గణతంత్ర దినోత్సవం నాడైనా అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసి పూలమాలలు వేసి గౌరవించాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. బసవరాజు, స్వప్న, ఏదైతే నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఈరోజు ఏదైతే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలైతే ఘనంగా జరుపుకున్నారు. అయితే రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క స్టాచ్యూకి కనీసం పూలమాల వేయకపోవడము, నివాళులు అర్పించకపోవడము స్థానికులను అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంటే ప్రభుత్వ యంత్రాంగము అంటే భారత రాజ్యాంగ నిర్మాత పట్ల ఇంత అశ్రద్ధగా వహించారో, ఆయన అవమానపరిచారని అయితే ప్రజా సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసం ఈ రోజైనా ఏదైతే మన భారతదేశానికి రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ రోజు, ఏదైతే 1950లో రాజ్యాంగం అమలులోకి వచ్చింది జనవరి 26న, ప్రతి ఏటా కూడా ఈ రాజ్యాంగం అమలైన రోజునే గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పట్ల ఆయనకి కనీస గౌరవ మర్యాదలు కూడా ఇవ్వలేదు, నివాళులు అర్పించలేదని అయితే వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. అంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు, లేకపోతే డోన్ నడిపట్టణంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కూడా కనీసం నాయకులు కావచ్చు లేదా అధికారులు కావచ్చు ఎవరు కూడా బాధ్యతయుతంగా వ్యవహరించి పూలమాల వేసి అక్కడ శుభ్రపరిచి నివాళులు అర్పించిన పరిస్థితిపై అయితే స్థానికులు అందరూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దళిత సంఘాలు కూడా విమర్శిస్తున్నాయి. ప్రభుత్వానికి బాధ్యత లేదు, అదేవిధంగా అధికార యంత్రాంగానికి కూడా నిబద్ధత లేదు, బాధ్యత లేదు. అంబేద్కర్ని ఏదో నామమాత్రంగా కొలుస్తున్నారు తప్ప వాళ్ళు ఇవ్వాల్సిన గౌరవం అయితే ఇవ్వట్లేదని ఒక వ్యతిరేకతే వినిపిస్తూ ఉంది. కనీసం ఈ రోజైనా రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం రోజైనా సంవత్సరానికి ఒక్కసారి ఆయన కూడా ఆయన పట్ల, ఆయన విగ్రహం పట్ల ఆయన నివాళులు అర్పించే విషయంలో ఎందుకు ఇంత అశ్రద్ధ వేస్తున్నారు? ఇది సాక్షాత్తు భారత దళిత జాతిని అవమానించినట్లేనని ప్రజా సంఘాలు, అదేవిధంగా కుల సంఘాలు ఘాటుగా విమర్శిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్వప్న, రైట్, థాంక్యూ బసవరాజు.